హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను. ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి అదిగో చూస్తున్నారు కదా, మా పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందండి. అమ్మ చాలా ఆకలిగా ఉంది, స్నాక్స్ కావాలన్నది. ఏం కావాలని అంటే నాకు బజ్జీ కావాలన్నది. సర్లే అని చెప్పి ఆలోచించాను అనమాట. ఇంకా సర్లే అని చెప్పి బజ్జీలు మామూలు పచ్చిమిర్చి ఉన్నాయండి ఇంట్లోనే, ఇంకా అవి తీసుకొని బజ్జీ వేద్దామని చెప్పి ఇంక నేను అనేది ప్రాసెస్ మొదలు పెట్టానండి. చూస్తున్నారు కదండి, మిరపకాయ బజ్జీ ఇది చాలా బాగుంటుందండి, స్పెషల్గా అనమాట. మనం హోటల్లో కాకుండా మనం చక్కగా ఇంట్లోనే మంచిగా మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఎలా ట్రై చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది మొత్తం వీడియోలో బాగుంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను మిర్చి తీసుకొని ముందు కొసలు అనేది కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని వాటిని చక్కగా మనం ఏంటంటే, మనకి మామూలుగా శనగపిండి కదండి, మామూలుగా బజ్జీ అంటే భయపడిపోతారు అందరూ, బజ్జీ తింటే గ్యాస్ వచ్చేసిద్దని. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ముందు మొత్తం కొసలు కట్ చేసుకొని దాని మధ్యలో మనం చాకుతో చక్కగా గీత పెట్టేసుకుంటే ఆ గ్యాప్ వస్తుంది కదండి. ఆ మిర్చికి మధ్యలో వామ్ అనేది మనం పెడితే అది మనం బజ్జీ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకుంటాం కాబట్టి ఆ వామ్ అనేది మనకి బాగా ఏంటంటే ఆ ఫ్లేవరు మిర్చికి పట్టిద్దండి. పట్టి మనం బజ్జీ మొత్తం తిన్నా కూడా మన గ్యాస్ ప్రాబ్లం రాదండి, చాలా బాగుంటుంది. నేనైతే మొత్తం ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, చక్కగా నేను మొత్తం మధ్యలో వామ్ అనేది అప్లై చేస్తున్నానండి. మా పాప ఏమో ఈలోపు వాళ్ళ డాడీతో ఏదో మాటలు కబుర్లు చెప్తూ పైకి ఎక్కి కూర్చొని ఉంది. నేను బజ్జీ వేస్తే చూస్తూ అదిగో చూసారా సర్కస్లు చేస్తుంది అనమాట. ఇలా అండి. ఇంకా మనకు తెలుసు కదా బజ్జీ పిండి కలుపుకునే విధానం, మామూలుగా శనగపిండి బీప్ పిండి అనేది వేస్తారు కదండి. అలాగే నేను కూడా కొంచెం శనగపిండి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ శనగపిండిలో కొంచెం బీప్ పిండి కూడా యాడ్ చేసుకోవాలి కదా, బీప్ పిండి కూడా కొంచెం తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి తెలుసు కదండి, కొంచెం సాల్టు వంట సోడా అనేది వేసుకోవాలి. వంట సోడా అనేది కొంచెం మనం తగ్గించేసుకున్నా పర్లేదు, వామ్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, నేను మొత్తం కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో గ్యాస్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడేమో పిండి కలుపుకుంటున్నాను. మా పాప ఏమో అస్సలు ఇంకా చేస్తేనే అన్నట్టు ఉందన్నమాట. ఎలా అనమాట, చూసారు కదా, సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం, తర్వాత వంట సోడా అనేది వేసుకుంటున్నాను అనమాట. తర్వాత వాటర్ అనేది మనం పోసుకుంటూ చక్కగా దాన్ని మనం కలుపుకునే విధానం కూడా మరీ ఎక్కువ నీళ్ళుగా కాకుండా కొంచెం లైట్గా సమానంగా చిక్కగా కాకుండా అలా కలుపుకుంటే బజ్జీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను అలాగే కలుపుతున్నాను అనమాట. మనం చక్కగా ముందుగా వామ్ అప్లై చేసి పెట్టుకొని మిర్చిని అనేది పక్కన పెట్టేసుకొని తర్వాత పిండి అనేది ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పాను కాదు, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, మనం ఏ ప్రాబ్లం ఉండదు. పిల్లలు మామూలుగా తినరు కదా బజ్జీ పచ్చిమిర్చి అది ఇదని. ఈ వామ్ అనేది మనం మిర్చిలో యాడ్ చేయడం వలన వామ్ కూడా వేస్తున్నానండి. దాంట్లో కూడా పిండిలో కూడా వామ్ వేస్తే మనకి తింటుంటే వాము ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి వాము కూడా యాడ్ చేసేసాను. ఇంకా తర్వాత నాదైతే కంప్లీట్ అయిపోయిందండి. అదిగో చూసారు కదా, మా జానమ్మ ఎలా అయితే అసలు మామూలుగా ఎక్సర్సైజులు చేయట్లేదు అలా అనమాట. అదిగో చూసారు కదా, ఇంక నేను వేయటం కూడా మొదలు పెట్టేస్తానండి. బజ్జీలు అయితే చాలా అంటే చాలా బాగా కుదురుతున్నాయి. అప్పటికప్పుడే కలిపేసాను అనమాట పిండి. నేను ఎప్పుడైనా వేస్తానండి ఇంట్లో, నాకు అలవాటే. మీరు ఎవరైనా వామ్ బజ్జీ ఇష్టపడే వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇలా ఒకసారి ట్రై చేసి నాకు ఒక కామెంట్ చేయండి మీరు ఎలా ఉంది ఏంటనేది. ఇంకా మా పిల్లలకైతే నేను రెడీ చేసేస్తున్నాను. స్నాక్స్ అయితే ఇవాళ ఇదేనండి. స్నాక్స్ పెట్టేసి పిల్లలకి చక్కగా స్నానాలు చేపిద్దాము అనే ఉద్దేశంతో నేను అనేది చేస్తున్నానండి. పైగా చూస్తున్నారు కదా, మనం మీడియంలో పెట్టుకోవాలండి గ్యాస్ అనేది. ఎందుకంటే బజ్జీ అనేది మనకి ఉడికితేనే తిన్నా కూడా ఏం కాదు కాబట్టి మనం మీడియంలో పెట్టుకుంటే స్టవ్ అనేది. అదిగో చూస్తున్నారు కదండి, అమ్మేమో కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తుంది. మా పాప ఏమో నేను గోడ మీద బట్టలు వేస్తే బట్టలన్నీ తీసేస్తున్నాను అనమాట. అమ్మ నువ్వు బజ్జీ చేస్తున్నావు కదా, నేను బట్టలు తీసేస్తాను. ఈలోపు బయట అయితే చాలా చల్లగా వచ్చేసింది వాతావరణము. సర్లే ఇంకా బట్టలు కూడా చల్లగా వచ్చేస్తాయని చెప్పి నేనే తీస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే అండి, ఆడపిల్లలు ఉంటే ఎవరైనా సరే ఇంట్లో చిన్నపిల్లలైనా సరే వాళ్ళకనేది అట్లాగా పని అనేది వాళ్ళకి అబ్బిద్ది అనమాట. అలా అనమాట. మా అమ్మగారేమో వాకింగ్ చేస్తున్నారు. ఈలోపు నేనేమో బజ్జీలు కూడా నా కంప్లీట్ అయిపోతున్నాయండి. ఇదిగో చూశారు కదా, ఇలా అనమాట. ఇంకా వాళ్ళు మా అమ్మ వాకింగ్ చేసేస్తే ఇంకా అందరికి కలిపి పెట్టేయచ్చులేనని చెప్పి నేను తొందరగా కంప్లీట్ చేస్తున్నానండి.
బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. చక్కగా మీరు మిర్చి అనేది అలా ముంచి చక్కగా అలాగా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. వాము దీంట్లో రెండిట్లో యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేసేస్తారండి బజ్జీ అంటే. ఏదో సాల్ట్ కారం మామూలుగా అప్లై చేసుకొని పచ్చిమిర్చిలో ఇలా వాము అప్లై చేసిన బజ్జీలు అనేది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి అసలు బజ్జీలు. వేడి బజ్జీలు అండి. చలికాలం సాయంత్రం పూట అలా సరదాగా వేసి పెడితే ఇంట్లో వాళ్ళకి చాలా హ్యాపీగా తింటారనమాట. మనం బయట కొనుక్కొచ్చుకుంటాము కానీ ఆ ఆయిల్ కానీ ఏదైనా సరే మనం చేతితో చేసుకున్న తిన్న ఫీలింగ్ ఉండదు. కాకపోతే చేసుకోవాలంటే కొంచెం కష్టము అంతే, కానీ మన చేతితో చేసుకొని తింటే ఆ తృప్తే వేరండి. నాదైతే బజ్జీ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, లాస్ట్ 2 మిగిలాయి అన్నమాట. అవి కూడా వేసేసి మా పిల్లలకి పెడితే ఇంకా చూసారు కదా, ఈలోపు చూస్తున్నారు కదండి కరెంటు పోయిందండి. చూసారా, కరెంటు పోయినా కూడా లైట్ వేసుకొని నేను అనేది వేసేసాను అనమాట. అదే చెప్తున్న బజ్జీలు చాలా బాగా వచ్చాయని. స్కూల్ నుంచి వచ్చాడు మా నాన్నగాడు కూడా. ఉల్లిపాయలు కోస్తాను మమ్మీ అని చెప్పి ఉల్లిపాయలు కోస్తున్నాడు అనమాట. నాకు పిల్లలు చిన్నపిల్లలైనా బాగా హెల్ప్ చేస్తారండి పాపం వాళ్ళు. ఉల్లిపాయలు కోసేసుకుంటే చాలా బాగుంటాయి, నేను ఉల్లిపాయలు పెట్టుకొని తింటాను మమ్మీ అని చెప్పి ఆయన ఉల్లిపాయలు కోసుకుంటున్నాడు. అందరికి ఇంకా వేస్తున్నానండి ప్లేట్లలో, మా అమ్మకి, పాపకి, బాబుకి, మా వారికి, అందరికీ ఇలా అని చెప్పి నేను వేస్తున్నాను. మా బాబు ఏమో చూసారు కదా అన్ని ఉల్లిపాయలు కోసాడు, తలా కొంచెం వేసుకున్నామండి. చూస్తున్నారు కదా, నేను సూపర్గా ఉందని చెప్తున్నాను. మా జానమ్మ కూడా సూపర్గా ఉందని చెప్తుంది. అదిగో మా అమ్మగారు కూడా చాలా బాగున్నాయి అని చెప్తున్నారనమాట, సూపర్గా ఉందనని. ఇలా అనమాట. మా నాన్నగాడేమో బజ్జీని దానిలో కోసేసి మిర్చి పెట్టుకొని తింటానని చెప్పి ఇంకా ఉల్లిపాయలు కోసుకుంటున్నాడండి. ఇదే అండి ఇవాళ నా వ్లాగ్ అనేది. మా ఇంట్లో మిరపకాయ బజ్జీ అనేది నేను ఇలా చేశానండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు వస్తాయండి మీకు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా బాబు కూడా ఉల్లిపాయలు పెట్టేసుకున్నాడు, టేస్ట్ చేశాడు అనమాట, సూపర్గా ఉంది అంటున్నాడు. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దాం, బాయ్.